ఈ వీడియోని నేను ఎప్పుడో చేయవలసి ఉంది. కానీ ఇప్పుడు ఈ మధ్య ఒక వీడియోని కత్తి పద్మారావు గారు చేసినటువంటి వీడియోని చూసి, అరే ఇప్పటికీ కూడా అదే వాదన వినిపిస్తా ఉన్నాడు, వాస్తవాలు తెలియజేయాలి అనే ఉద్దేశంతో అతను చెప్పినటువంటి దానిలో ఎంత వాస్తవం ఉంది అనేది ప్రజలకు తెలియజెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. కారంచేడు సంఘటన 85లో జరిగినటువంటి సంఘటనలో మాదిగ కులస్తులు చనిపోయారు. గ్రామస్తులు చేసినది తప్పిదమే, కానీ దానిలో మా నాన్నగారి ప్రమేయం ఉన్నది, మా ఇంటి దగ్గర సమావేశం అయింది అని పదే పదే నమ్మబలికాడు కత్తి పద్మారావు గారు. ఇది కేవలం ఆయన స్వార్థంతో, ఆయన ఒక ఉద్యమ నాయకుడిగా బలపడటానికి, ఆ రకంగా ప్రచారం పొందటానికి ఆయన చేసినటువంటి ఒక చర్య. అంతేగాని మా తండ్రి గారికి ఎటువంటి సంబంధము లేదు. ఆ రోజు యాక్చువల్గా మా తండ్రి గారు హైదరాబాద్లో ఉన్నారు. 10 గంటలకి కారంచేడు వచ్చారు. ఇది ఉదయం 9 గంటల 8 గంటల ప్రాంతంలో జరిగింది ఈ సంఘటన. ఈ సంఘటనకి మా నాన్నగారికి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు. ఆయన దగ్గరికి సంఘటన అయిన తర్వాత వచ్చారు అనేటటువంటిది నిజం. 85 జూన్ మాసం అనుకుంటాను, 14వ తారీఖు 15వ తారీఖు జరిగింది. అసలు జరిగింది ఏంటంటే, అక్కడ ఒక మాదిగ కులస్తురాలు సుజాత అనుకుంటాను ఆ పేరు, ఆవిడ అక్కడ చెరువు దగ్గర శ్రీనివాసు అనే అతను గేదెను కడుగుతూ ఉంటే ఆవిడ అబ్జెక్షన్ చెప్పింది. శ్రీనివాస్కి ఆవిడకి ఘర్షణ జరిగింది. ఘర్షణ అంటే వాదన జరిగింది. ఆవిడ ఆ పక్కనే ఉన్నటువంటి కష్టంలో ఉన్నటువంటి సమావేశమైనటువంటి మాదిగ కులస్తుల దగ్గరికి వెళ్లి ఆవిడకి సహాయం కావాలని చెప్పి అడగ్గా వాళ్ళు వచ్చి శ్రీనివాసుని కొట్టారు. శ్రీనివాసు ఊళ్ళోకి వచ్చి సీతారామయ్య గారి తమ్ముడు ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఇలా జరిగింది అని అంటే ఈ ప్రసాద్ కూడా వెళ్ళాడు. ప్రసాద్ వెళితే ప్రసాద్ని కూడా కొట్టాడు. ఇంతటితో అక్కడ ఆ సంఘటన ఆగిపోకుండా ఈ ప్రసాద్ వీళ్ళందరూ వచ్చి ఊళ్ళోకి ఈ సంఘటన గురించి చెప్పారు. ఎప్పుడైతే ఈ సంఘటన గురించి చెప్పారో గ్రామస్తులు కొందరు ఆ రోజు రాత్రి రామాలయంలో సమావేశమయ్యి, రామాలయం దగ్గర వాళ్ళు చర్చించుకోవటం జరిగింది. ఒక రకంగా రెచ్చగొట్టడం కూడా జరిగింది ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని. అయితే అది అంతటితోటి ఆగితే పోలేదు. వాళ్ళు వచ్చి సీతారామయ్యతో చెబితే సీతారామయ్య అనే వ్యక్తి తర్వాత చూద్దామన్నారు. తర్వాత బంగారబాబు గారు, ఊరికి పెద్దగా ఉన్నటువంటి బంగారబాబు గారు అంటారు, మదనమోహన్ గారు అని, వారి దగ్గరికి వచ్చి చెబితే ఆయన కూడా వాళ్ళకి సర్ది చెప్పి రేపు చూసుకుందాంలే, మీరు తొందరపడమాకండి అని చెప్పి పంపించారు. అంతటితోటి ఆగిపోయింది. అయితే ఈ సుజాత మామగారు ఊళ్ళో రాఘవయ్య గారు అని చెప్పి ఆ ఇంటి దగ్గర తలదాచుకున్నాడు భయంతో, ఏమో వచ్చి ఏదన్నా చేస్తారేమోనని. ఆ రాఘవయ్య తలదాచుకున్నటువంటి వ్యక్తిని గ్రామస్తులు కొందరు కొట్టడం జరిగింది. ఆ తర్వాత రాఘవయ్య పల్లెలోకి వెళ్ళాడు. తెల్లవారింది. ఈ గ్రామస్తులు పల్లె దగ్గరికి వెళ్ళారు. వీళ్ళ దగ్గర ఏమీ ఆయుధాలు కానీ ఏమీ లేవు. కానీ ఏం జరిగిందనంటే, ఏదైతే మాదిగ కులస్తులు ఉన్నారో ఈ సమావేశం జరిగిన తర్వాత భయపడి వారు రెండో రోజున ఎదుర్కోవటం, వాళ్ళు కనుక గ్రామస్తులు కనుక వస్తే ఎలా ఎదుర్కోవాలని చర్చించుకుని ఒక మిద్దె మీద రాళ్లు, బరిసెలు, గడ్డపారలు అన్ని కూడా ఏర్పాటు చేసుకుని రెడీగా ఉన్నారు. వీళ్ళు గ్రామస్తులు రెండో రోజు ప్రొద్దున అరుచుకుంటూ వెళ్లారు. వెళితే వాళ్ళు ఇంకేముంది, వాళ్ళు మన మీదకి వస్తున్నారని చెప్పి వాళ్ళు గడ్డపరుగుతోటి ఈ వచ్చినటువంటి వాళ్ళలో బుచ్చినాయుడు అనేటటువంటి వ్యక్తిని
ఇంకొక వ్యక్తి నాగన్న అనే వ్యక్తిని మీద దౌర్జన్యం చేయడం జరిగింది. ఆ దౌర్జన్యంలో ఎట్లానంటే గడ్డపారతోటి పొడవుగా ఒక అతనికి పేగులు బయటకు వచ్చినాయి. ఆ పేగులు బయటకు వచ్చిన వాళ్ళని ఎమ్మటే తీసుకువెళ్లిపోయారు. డాక్టర్ నాయుడమ్మ గారు అని చెప్పి చిన్న పిల్లల డాక్టర్ గారు ఉండేవారు, మా ఊరు ఆయన వెంటనే కారులో ఈయన్ని గుంటూరుకు పంపించాడు. రెండో వ్యక్తి నాగన్న. ఈ నాగన్నకి తొడ మీద పెద్ద గాయం అయ్యింది, గడ్డపలు తగలటం వల్ల రక్తం కారింది. ఇంకేముంది, గ్రామస్తులు ఈ నాగన్నను తీసుకుని ఒక బండి మీద, ఒక రిక్షా బండి లాంటిది పెట్టేసేసి ఊళ్ళోకి తీసుకెళ్లి, ఇంకేముంది బాధికులు వాడిని చావగొడతా ఉన్నారు అని చెప్పి గడ్డపలతో పొడిచారు అని చెప్పి రక్తం చూపిస్తూ ఊళ్ళో వెళ్లారు. ఊళ్ళోకి వెళ్ళేటప్పటికి ఊళ్ళో జనం అంతా రియాక్ట్ అయిపోయి ఎమ్మటే పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ కన్నికా పరమేశ్వరి గుడి దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువులో ఉన్నటువంటి బొంగులు అన్ని లాగేసుకుని వెళ్లారు. వెళ్ళేసి ఇక దొరికిన వాళ్ళని దొరికినట్టు బాధారు. బాధతో ముసలామతగా ఉన్నటువంటి వాళ్ళు ఆగిపోయారు, యువకులు అనేటువంటి పారిపోయారు. ఇది జరిగినటువంటి సంఘటన. ఆ సంఘటనలో 5గురు చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత ఈ గ్రామస్తులు ఈ కొట్టినటువంటి వాళ్ళు ఈ చనిపోయారు అనేటటువంటి తెలుసుకుని అప్పుడు మా నాన్నగారు ఇంకా ఊళ్ళో లేరు. ఆయన 10 గంటలకు ఇంటికి వస్తే 11 గంటలకు ప్రాయంలో ఇంటి దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఇంటి దగ్గరకు వచ్చి ఇట్లా జరిగింది అని అంటే మా నాన్నగారు తిట్టి వాళ్ళని మీకే పని పాట లేదా అని చెప్పి అటువంటి చేయడం తప్పు కదా అని చెప్పి వాళ్ళని కోప్పడి పంపించేశారు. వీళ్ళు మదన్ మోహన్ గారి దగ్గర కూడా వెళ్లారు. మదన్ మోహన్ గారు కూడా ఆయన ఊళ్ళో పెద్ద. ఆయన దగ్గరికి వెళితే ఆయన కూడా చేయడం తప్పు, మీరు చేసింది అని ఖండించి పంపించారు. ఇది జరిగినటువంటి విషయం. దీనికి మా నాన్నగారికి సంబంధం ఎలా అడ్డగడతారు? కత్తి పద్మారావు గారు పదే దాన్ని ప్రచారం చేసి చివరికి మా నాన్న చంపించడానికి కారణమయ్యాడు కత్తి పద్మారావు గారు. ఆయన ఉద్యమం నేతగా ఆయన ఒక ఇన్సిడెంట్ ని చూపించి, రామారావు గారి బంధువు కాబట్టి ఆ ప్రాంతంలో ఒక అమ్మవారిలో కొద్దిగా పెద్దగా తలకాయగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా కనుక మనం టార్గెట్ చేస్తే ఉద్యమం బలపడుతుంది, తన నాయకత్వం బలపడుతుంది అనేటటువంటి ఒక స్వార్థంతో చేసినటువంటి కార్యక్రమమే కానీ మా నాన్నగారికి ఎటువంటి సంబంధం లేదు. నేను ఎప్పుడైనా చెప్తా ఉన్నాను, ఆయా ప్రాంతంలో అటువైపున ఎన్నో కొంగలవారు ఉంది, స్వర్ణ ఉంది, కారంచేడు ఉంది, ఇడపలపాడు ఉంది, రంగప్పనాయుడు వారిపాలెం ఉంది, లేకపోతే ఇంకా సంతనావరం ఉంది. మాదిగ కులస్తులు, మాల కులస్తులు పల్లెల్లో ఎక్కడికైనా వెళ్లి మనం చీరాల ప్రాంతంలో కూడా, ఎందుకంటే కత్తి పద్మారావు గారు చీరాల ప్రాంతంలోనే ఆయన పుట్టి పెరిగాడు అనేటటువంటి కూడా నాకు తెలుసు. ఆ ప్రాంతాల్లో ఎక్కడికైనా ఇప్పుడైనా వెళ్లి మా నాన్నగారి మీద, నా మీదో, దళిత వర్గాల వారు ఎప్పుడైనా ఏ విధంగా మా ప్రవర్తన ఉన్నది ఆ ప్రాంతంలో, ఎప్పుడైనా వాళ్ళని దూషించడం కానీ, వాళ్ళ మీద ద్వేషించడం కానీ, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలిగించడం కానీ జరిగింది అని చెప్పేటటువంటి అవకాశం లేదు. ఆయన వస్తే నేను తీసుకువెళ్తాను, ఎక్కడైనా ఒక్కచోటైనా. లేదు ఆయనకి నాకు కావాలంటే మీరు బ్యాలెట్ పెట్టండి పల్లెల్లో, నాకు బ్యాలెట్లో తప్పకుండా 70-80% నాకు ఓటు 2 పల్లెల్లో కూడా ప్రతి గ్రామంలోనూ వేసేటటువంటి అవకాశం లాగా మా యొక్క ప్రవర్తన ప్రాంతంలో ఉన్నది ఈనాటికి. ఎంతెందుకు విజయనగర కాలనీ అని చెప్పి ఈ మాదిగలు ఎవరైతే బాధితులు అయ్యారో తర్వాత మా ఊరి నుంచి తీసుకెళ్లి చీరాలలో ఒక ప్రాంతంలో వాళ్ళందరికీ హౌసింగ్ ఏర్పాటు చేసి విజయనగర కాలనీ అని చెప్పి అది ఒక పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ఆ పంచాయతీలో 91లో ఎలక్షన్ జరిగింది. అంటే పంచాయతీ ఎలక్షన్ కాదు, పార్లమెంట్ ఎలక్షన్. నేను అభ్యర్థిని. ఎవరికేశారు ఓటు? 70% మంది ఆ పంచాయతీలో, ఇది ఈ బాధితులు సహాయార్థం ఏర్పాటు చేసినటువంటి కాలనీలో నాకు ఓటు వేశారు. అక్కడ మోహన్ రావు అనే సర్పంచ్ ఇప్పటికీ ఉన్నాడు, కనుక్కోవచ్చు. ఆయన నేను వెళితే ఆ ఊర్లో వాళ్ళంతా స్వాగతం పలికి నన్ను ఊరేగించి తీసుకెళ్లి ఓట్లేసి నన్ను గెలిపించినటువంటి విధానం ఆ ప్రాంతంలో ఉంది. ఇది వాస్తవం అయితే దీన్ని అంతటిని కూడా పక్కన పెట్టేసి ఈ పద్మారావు గారు ఇంకా సరే గతంలో అయిపోయింది అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఫ్రెష్ గా మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో నేను ఈ యొక్క వీడియో చేస్తా ఉన్నాను. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పాలి. అక్కడ ఏదైతే మా నాన్నగారిని చంపడం జరిగిందో నక్సలైట్లు చర్య అది. ఆ నక్సలైట్లో
ఇద్దరు ఒకతను నూజివీడులో పట్టుబడి తర్వాత ఎన్కౌంటర్లో పోయాడు, అతను చెప్పినటువంటి కానీ, లేకపోతే విజయ్ కుమార్ అని చెప్పేసి తర్వాత అతను డాక్టర్ చదివాడు, అతను డాక్టర్ అయ్యాడు. అతను నేరుగా నా దగ్గరికి వచ్చి తనకి శిక్ష పడకుండా ఉండటానికి నా యొక్క ప్రమేయం గనక ఉండి క్షమారత మీద లెటర్ గనక నేను డ్రాఫ్ట్ చేసి ఇస్తే అది కోర్టుకి ప్రభుత్వానికి సమర్పించడం వలన అతనికి శిక్ష పడకుండా పోతుంది అన్నప్పుడు నా ఎదురుగా కూర్చునే చెప్పాడు ఆయన. ఆ రోజు ఏం జరిగింది అని అంటే, అది కేంద్ర పార్టీ ఏది నక్సలైట్లకు ఉన్నటువంటి కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుని దళితులని తమ వైపు, తమ ఉద్యమం వైపు లేకపోతే నక్సలిజం వైపు మలుచుకోవాలి అని అంటే, దీనిలో చెంచురామయ్య గారు అనేటటువంటి పేరు కత్తి పద్మారావు గారు చేసినటువంటి ఉద్యమం వల్ల బలపడి ఉంది కాబట్టి ఆయన గనక చంపినట్లయితే మన యొక్క ఉద్యమానికి బలం చేకూరుతుంది, దళితుల్లో మనకి పెరుగుతుంది, ఏది ఉద్యమం వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అనే ఒక కేంద్రంలో కత్తి పద్మారావు గారు చేసినటువంటి ఉద్యమం వల్ల బలపడి ఉంది కాబట్టి ఆయన గనక చంపినట్లయితే మన యొక్క ఉద్యమానికి బలం చేకూరుతుంది, దళితుల్లో మనకి పెరుగుతుంది, ఏది ఉద్యమం వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అనే ఒక కేంద్రంలో నిర్ణయం తీసుకుని వీళ్ళని ఒక కమిటీగా వేసి ఆ కమిటీకి బాధ్యత అప్పచెప్తే మేము వచ్చాము అని ఆయన స్వయంగా నాకు చెప్పినటువంటి విషయం ఇది. ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు, కావాలంటే కనుక్కోవచ్చు. ఆయన ఇప్పుడు నేను ఆ రోజు లెటర్ ఇవ్వటం వల్ల అతనికి శిక్ష పడలేదు. తర్వాత అతను వెళ్లి డాక్టర్ అయిపోయిన తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ట్యూటర్గా పనిచేశాడు. తర్వాత ఆయనకి ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఢిల్లీలో ఇప్పుడు ఉద్యోగం చేస్తా ఉన్నాడు. ఇంకా మరి ఇంత ప్రత్యక్షంగా సత్యాలు ఇట్లా ఉంటే కత్తి పద్మారావు గారు మళ్లీ అదే విధంగా ప్రచారం చేయటం అనేటటువంటిది సమంజసం కాదు. పద్మారావు గారు, మీరు చదువుకున్నారు, మీకు భాష వచ్చు, మీకు సాహిత్యం వచ్చు, వాటిల్లో మీకున్నటువంటి గొప్పతనాన్ని నేను ప్రశ్నించడం లేదు. కానీ ఈ రకంగా మా నాన్నగారు చీమకు కూడా హాని తలపెట్టనటువంటి వ్యక్తి. ఊళ్ళో ఏదైనా దళితులకు లేకపోతే సన్నకారు చిన్నకారుకు ఏదైనా అవసరం వస్తే ఆయన దగ్గరకు వచ్చి పని నేర్చుకునేవారు కానీ వేరే చోటకు వెళ్లేవాడు కాదు. ఎప్పుడు కూడా ఆ వర్గాల వారికి అండగా ఉన్నటువంటి కుటుంబంగానే మేము మెలిగాము. ఇది సత్యము, యథార్థము, ఇది తెలుసుకుంటే మంచిదని చెప్పి ప్రజలకు కూడా విన్నవించవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి ఈనాడు ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.